హనుమకొండలోని పింగళి ప్రభుత్వ మహిళా కళాశాలలో బీఆర్ఎస్ దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. థ్యాంక్ యూ. ఉమ్మడి వరంగల్ జిల్లా ఇటు కరీంనగర్, ఉమ్మడి వరంగల్ జిల్లా, ఖమ్మం, నల్గొండ జిల్లాకు సంబంధించిన పట్టభద్రుల ఎన్నిక మొత్తం ప్రశాంతంగా ముగిసింది. ఈ యొక్క ముగింపు కార్యక్రమంలో కూడా ఇప్పటి వరకు 4 గంటల యథావిధిగా 4 గంటల గేట్లు కూడా క్లోజ్ చేయడం జరిగింది. మరికొంతమంది ఓటర్లు కూడా వచ్చి వారి యొక్క ఓటు హక్కు వినియోగించుకుంటామని చెప్పేసి అడిగినా కూడా ఇక్కడ 4 తర్వాత లోపలికి ఎవరిని అనుమతించట్లేదు అని చెప్పేసి వారు కరాఖానే చెప్పడం జరిగింది. 4 లోపు ఎవరైతే గేటు లోపల ఉన్నారో వారందరినీ ఓటు వేయడానికి వారిని లోపలికి పంపించడం జరిగింది. ఇప్పుడు మనతో ప్రస్తుతం ఇక్కడ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎక్కడైతే నార్కట్పల్లిలో దాడి జరిగిన అశోక్ గౌడ్ ఉన్నారో, అశోక్ గౌడ్ పైన దాడి జరిగింది. అతనితో మనతో మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, అక్కడ అసలు మీ పైన ఎందుకు దాడి జరిగింది, ఎందుకు గురించి అలా జరిగింది? వాళ్ళ మార్నింగ్ నల్గొండలో ఓటింగ్ ఉపయోగించుకున్న ఓటేశాను. అక్కడి నుంచి వరంగల్ కు బయలుదేరాను. దాంట్లో భాగంగా దారిలో నార్కట్పల్లి వద్ద పోలింగ్ స్టేషన్ ని నేను పరిశీలించాను. ఆ బయటికి వెళ్ళగానే మన విద్యార్థులు పక్కనే ఫంక్షన్ హాల్లో డబ్బులు పంపిణీ చేస్తున్నారు అని చెప్తే నేను ఫంక్షన్ హాల్ పరిశీలించడానికి పోయాను. అక్కడ ఆల్రెడీ డబ్బులు పంపిణీ చేస్తున్నారు. నాతో పాటు ప్రెస్ రిపోర్టర్ కూడా ఉన్నాడు, ఆయన వీడియో కూడా తీసుకున్నారు. డబ్బులు పంపిణీ చేసినట్టు వీడియో కూడా క్లారిటీగా దొరికింది. ఒక్కసారిగా కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారు. ఆ ఫోన్ లాక్కున్న ఫోన్ మొత్తం కూడా ఫార్మాట్ చేసి మళ్ళీ పోలీసులకు ఇవ్వడం జరిగింది. నా ఫోన్ కూడా మొత్తం పగలగొట్టారు, నా పైన పిడిగుద్దులు కుట్టారు. అదేవిధంగా నాతో పాటు వచ్చినటువంటి ప్రెస్ రిపోర్టర్ పైన దాడి చేసి అంగి చింపారు. ఆయన 1/2 కిలోమీటర్ మేరకు పరిగెత్తించారు. నా పైన వరుసగా ఒకేసారి 10 మంది దాడి చేశారు. కడుపులో భాగంగా వీపు మీదకి వెళ్ళి ఒకేసారి పిడిగుద్దులు గుద్దుతూ తల మీదకి వెళ్ళి చేతితో కొట్టారు. నాకు ఏళ్ల మీద కూడా గట్టిగా తాకడం జరిగింది. అంటే ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కూని చేయబడుతుంది. ఎన్నికల ప్రలోభాలకు గురవుతుంది. డబ్బుల పంపిణీ ద్వారానే ఎన్నికయ్యే ప్రయత్నం జరుగుతుంది. సామాన్యుడు అనేవాడు, తెలివున్నవాడు, మేధావులు కూడా ఎన్నికల్లో పోటీ చేయాలని పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉంది, దేశంలో ఇట్లానే ఉంది. ఎన్నికల కమిషన్ ఎన్నో ముచ్చట్లు చెప్తుంది, ఏదో చెప్తుంది, మంచిగా నిర్వహిస్తామని చెప్తుంది. కానీ ఈ డబ్బు ప్రభావాన్ని మాత్రం ఆపలేకపోతున్నారు. దేశవ్యాప్తంగా ఉంది, తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో, తెలుగు ప్రాంతాల్లో ఇంకా ఎక్కువగా ఉంది డబ్బుల ప్రభావం. ఆ డబ్బుల ప్రభావాన్ని అరికట్టడానికి అశోక్ సార్ నిలబడే ప్రయత్నం చేశాడు. ఎక్కడ కూడా 100 రూపాయలు కూడా పంచకుండా నికార్సిగా ఓటైనటువంటి వ్యక్తి అశోక్ సారు. అయినప్పటికీ ప్రధాన పార్టీలతో పోటీగా నిలబడ్డ వ్యక్తి అశోక్ సారు. అక్కడ విద్యార్థులంతా డబ్బులు తీసుకోకుండానే నాకు ఓటేశారు. నాకు బలంగా మెజారిటీ వస్తుందని భావిస్తున్నాను. సార్ ఇప్పుడు మీ పైన దాడి జరిగింది కదా, మీరేమన్నా కేసులు ఏమైనా పెట్టారా? నా పైన దాడి జరిగితే నార్కట్ పోలీసులు కంప్లైంట్ చేశాను. మరి FIR చేసారా లేదో కూడా మాకు తెలియదు. మరి ఆ ఫోన్ ఫార్మాట్ చేసిన ఫోన్ ఇచ్చారు. ఫోన్ ఎవరిచ్చారు? ఏదో సింపుల్ గా వాళ్ళు ఇచ్చిపోయారు, మీకు ఇస్తాను అన్నట్టుగా SI యొక్క సమాధానం ఉంది. దీనిపైన నేను తెలుసుకుంటాను. ఎందుకంటే ఫోన్ ఎవరిచ్చారు, దానిపైన కేసు పెట్టాలి కదా, మనం ఎంక్వైరీ చేయాలి కదా, వాళ్ళని ఎవరైతే దాడి చేసిన పట్టుకురావాలి కదా. పక్కనే పోలీస్ స్టేషన్ కు 200 మీటర్ల 100-150 మీటర్ల లోపునటువంటి పక్కనే ఫంక్షన్ హాల్లో డబ్బులు పంపిణీ చేస్తుంటే పోలీసులు నిద్రపోయారా? ఎన్నికల కమిషన్ నిద్రపోతుందా? ఎన్నికల బూత్ కానే 100 మీటర్ల దూరంలోనే డబ్బులు పంపిణీ జరుగుతుంటే అధికారులు ఏం చేస్తా ఉన్నారు? ఓన్లీ ఒక నార్కట్పల్లిన ఇట్లాంటి పరిస్థితి జరిగిందా, లేకపోతే 3 ఉమ్మడి జిల్లాలో ఇదే పరిస్థితి? రాష్ట్ర వ్యాప్తంగా అంతటా డబ్బుల పంపిణీ జరిగింది. అన్ని పార్టీలు పంచారు. ఏ పార్టీ వాళ్ళు ముఖ్యంగా పంచారు? ప్రధాన పార్టీ అందరూ పంచారు. ప్రధానంగా కాంగ్రెస్ ఎక్కువ పంచింది, TRS కూడా దాంట్లో పాల్గొన్నది, బీజేపీ ఇంకా తక్కువ మేరకు. ఇంకా ప్రధానంగా కాంగ్రెస్ అండ్ BRS అనే వాళ్ళిద్దరు కూడా ప్రధానంగా డబ్బులు పంపిణీ చేశారు, ఓటర్లను కొనుగోలు చేసే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కొంతమంది నిజాయితీ పరులైనటువంటి ఓటర్లు అశోక్ సార్ ఓటేశారు. విద్యార్థులంతా అశోక్ సార్ వెంటనే ఉన్నారు. కొంతమంది ఉద్యోగులు కూడా నా వెంట నడిచారు. నాకు బలంగా మెజార్టీ వస్తుందని భావిస్తున్నాను. ఇది అశోక్ గారు చెప్పేది. మొత్తం మీద కూడా చూస్తే ఈ యొక్క ఉప ఎన్నికలకు సంబంధించి మొత్తానికి అయితే డబ్బుల ప్రవాహం మొత్తం డబ్బుల ప్రవాహం జరిగిందని చెప్పి జరుగుతుంది. ఇటు BRS కానీ, BJP కానీ, కాంగ్రెస్ కానీ మొత్తం విచ్చలవిడిగా డబ్బులు పంచిపెట్టారని చెప్పి అతను ఒక ఆరోపణ చేయడం జరుగుతుంది. అదే కాకుండా చూస్తే మొత్తం ఉమ్మడి ఈ యొక్క ఎమ్మెల్సీకి సంబంధించిన ఎన్నికలకు సంబంధించిన దాంట్లో ఇప్పటి వరకు మొత్తం 70% వరకు పోలింగ్ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొత్తం ఈ యొక్క 70% కూడా మొత్తం వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఎక్కువ శాతం పోలింగ్ కావడం జరిగింది. దీంతో పాటు ఇటు ఖమ్మం కానీ, ఖమ్మం ఉమ్మడి జిల్లా కానీ, నల్గొండ ఉమ్మడి జిల్లాలో కూడా తక్కువ శాతం పోలింగ్ జరిగింది. ఎందుకంటే గతంలో కంటే ఈసారి పోలింగ్ శాతం పెరిగే అవకాశం కూడా అవపడుతుంది. ఎందుకంటే గత సంవత్సరం కంటే 2021 కంటే ఈసారి కూడా ఓటర్స్ తక్కువ ఉన్నా కూడా పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి చూస్తే ఇప్పటి వరకు కూడా చూస్తే మొత్తం ఈ యొక్క పోలింగ్ బూత్ లో కూడా బారులు తీరే ఉన్నారు. ఇప్పటి వరకు కూడా పెద్ద ఎత్తున కూడా ఇంకా లోపల 100 నుంచి 150 మంది వరకు కూడా ఓటు వేయడానికి కూడా వారందరూ అక్కడే ఉన్నారని చెప్పడం జరుగుతుంది. ఇదే కాకుండా చూస్తే కొన్ని ప్రాంతాలలో ఇటు నార్కట్పల్లి కానీ, ఖమ్మంలో కూడా కొన్ని ఫంక్షన్ హాల్లో కూడా డబ్బులు పంచుతున్న ఆరోపణలు కూడా రావడం జరుగుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా చూస్తే ఇక్కడ
ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ కానీ ఇటు లేకపోతే రంగశాపేట దాంతో పాటు కాశ్మీర్ తదితర ప్రాంతాల్లో కూడా డబ్బులు పంపిణీ హెచ్చరికగా సాగిందని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇటు బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ ముగ్గురు ఒకరిపైన ఒకరు చెప్పుకోవడం జరుగుతుంది. రైట్ సుధాకర్, ఇప్పటి వరకు పోలింగ్ ఎంత శాతం అయింది? ఆ ఒక్క సంఘటన చెదురుమదురు సంఘటనలు ఏమైనా జరిగినాయి అటు? ఇప్పటి వరకు పోలింగ్ శాతం అయితే 70% పై కావాల్సింది. ఎందుకంటే ఇప్పుడు 4 తర్వాత మనకు కరెక్ట్ ఫిగర్ అనేది వస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు వచ్చిన ఫిగర్ ఒక ఎత్తు ఉంటుంది. ఇప్పుడు లాస్ట్ 2 గంటల్లో కూడా ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే 2 గంటల వారు చూసిన మొత్తం 50% పోలింగ్ కావడం జరిగింది. దీంతో పాటు మరో 2 గంటలే కాకుండా మరి ఇప్పుడు లోపల లైన్ లో ఉన్నవారు కూడా ఉన్నారు. లైన్ లో ఉన్నవారు కూడా పెద్ద ఎత్తున కూడా కొన్ని ప్రాంతాలలో పెద్ద ఎత్తున కూడా బారులు తీరు ఉన్నారు. ఇటు వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలో కూడా ఇంకా లైన్ లోపల అయితే మొత్తం 4 గంటలకు యథావిధిగా 4 గంటలకు లోపల రాకుండా మొత్తం ఎక్కడెక్కడ గేట్లకు తాళాలు వేసి లోపల బయట ఉన్నవారు కూడా లోపల రానికుండా అడ్డుకోవడం జరుగుతుంది. దీంతో పాటు చూస్తే కొన్ని ప్రాంతాలలో చెదురుమదురు ఘటన జరిగే అవి తప్ప ఇంతవరకు పెద్ద ఎత్తున అయితే ఎక్కడ ఏమి ఇబ్బందులు లేవు. ఒక నార్కట్పల్లినే ఏదైతే క్యాండిడేట్ ఉన్నారో మనతో ఇప్పటిదాకా మాట్లాడిన అశోక్ ఉన్నారో అతని పైన దాడి జరిగింది. దీంతో పాటు చూస్తే ఇక్కడ తొర్రూరు పట్టణ కేంద్రంలో కూడా కొంతమంది డబ్బులు కాంగ్రెస్ వారు పంచుతున్నారని చెప్పేసి బీజేపీ వాళ్ళను బీఆర్ఎస్ వాళ్ళు ఇద్దరు ఏకమై వాళ్ళపైన కూడా దాడులు చేయడం జరిగింది. అదే క్రమంలో కాకుండా చూస్తే ఇటు వరంగల్ పట్టణంలో కొన్ని ప్రాంతాల్లో ఒకరికొకరు డబ్బులు పంచుతున్నారని చెప్పి ఆరోపణలు కూడా చేసుకోవడంతో పాటు అక్కడ వెళ్ళి చిన్న చిన్న సంఘటనలు తప్ప పెద్ద ఎత్తున గొడవలు అయితే ఎక్కడ ఏం జరగలేదు. ముఖ్యంగా ఈ యొక్క ఓటింగ్ శాతం పెరగడానికి కారణం ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న ఇటు భూపాలపల్లి జిల్లా కానీ ములుగు జిల్లా కానీ ఈ యొక్క 2 ప్రాంతాలకు వెళ్ళి పెద్ద ఎత్తున ఓటర్స్ కూడా తరలివచ్చి వారి యొక్క ఓటు వేయడం జరిగింది. దీంతో పాటు చూస్తే ఇక్కడ పట్టణ కేంద్రాలకు సంబంధించిన కానీ ఓటింగ్ శాతం చాలా వరకు తగ్గిందని చెప్పుకోవచ్చు. రహిమా. ఓకే, రైట్ సుధాకర్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్. Shit.